బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై ఆరోపణలకు నిరసనగా సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేశారు. ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్స్ విషయాల్లో రసమయ్య బాలకిషన్ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. గుండారంలోని రసమయ్య ఫామ్ హౌస్ ముట్టడికి బయలుదేరారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నువ్వు మాట్లాడుతున్న మాటలు చాలా నేర్చుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. 10 సంవత్సరాల కాలం నువ్వు ఒక ఎమ్మెల్యేగా చేసినావు. ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి. ఇంకా నీకు ఒక టీచర్ అని చెప్పుకుంటా ఉన్నావు. రసమయ్య బాలకిషన్ అసలు నువ్వు 10 సంవత్సరాల కాలంలో అసలు మా బెజ్జంకి మండలాన్ని తీసుకెళ్లి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నావు. ఇక్కడ లోకల్ వ్యక్తి మనకు మంత్రి గారు ఉన్నారు, మనకు బెజ్జంకి మండలాన్ని బంగారు మండలంగా చేస్తాడని చెప్పినావు. రసమయ్య బాలకిషన్ ఇవాళ రంగనాయక సాగర్కు సంబంధించి S5 కెనాల్ ఏదైతే ఉందో నువ్వు గుండారంకు ఎందుకు తీసుకురాలే? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఆయన మంత్రిగా ఉన్నారు, గతంలో ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నావు. 10 సంవత్సరాల కాలంలో చేయని నువ్వు ఇలా నీ ఒక ఫామ్ హౌస్లో పెట్టుకున్నావు, మరి మిగతా రైతులకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నావు. మొన్న రసమయ్య బాలకిషన్ అసత్య ప్రచారం చేస్తూ అన్ని ఎల్ఓసీలు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి నిరసనగా ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. నీకు సవాల్ ఉంటే ఆ రోజు సవాల్ కూడా విసిరినాం. మీరు నిజంగా నిరూపణ చేసేది ఉంటే ఆధారాలతో రండి, చర్చకు ఎప్పుడైనా సిద్ధమని నిన్న కూడా సవాల్ చేసినాం. ఈ రోజు కూడా అదే సవాల్ చేస్తున్నాం. మాటలు ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు నిజ నిర్ధారణ చేసి మాట్లాడాలి, కానీ అసత్య పారాపూరలు చేసి మా ప్రభుత్వం నిందలేస్తే ఖబర్దార్ రసమయ్య, ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. మేము నిన్న సవాల్ విసిరినాం. నువ్వు దమ్ముంటే చర్చకు రా, అలుగునూరు చౌరస్తాలో వస్తావా, లేదా నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్ నీ గుండారంలో చర్చకు వస్తావా, లేకపోతే బెజ్జంకి అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు వస్తావా అని చెప్పి బెజ్జంకి చౌరస్తాలో ఈరోజు మేము చర్చకు రమ్మని పిలుపునిచ్చాం. కానీ నీకు దమ్ము ధైర్యం లేక పోలీసు బలగాలతోటి ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్టు చేపిస్తున్నావు. నీకు భయం వచ్చింది బిడ్డ, గుర్తుపెట్టుకో. పేద ప్రజలకు పోయే నీళ్లను నీ గుండారం ఫామ్ హౌస్లకు మర్చిపెట్టుకున్నావు. నీ గుండారం ఫామ్ హౌస్కు నీళ్లు రాకుండా చేస్తాం, ఖచ్చితంగా కాలువ గుడుపుతాం. ఇదే మా శపథం అని చెప్తున్నాం. తన రాజకీయ ఉనికి కొరకే ఈ సంవత్సరాల కాలంలో తన నియోజకవర్గ ప్రజలు మర్చిపోయినరనే ఒక దుర్బుద్ధితో కవ్వంపల్లి సత్యనారాయణ మా అభిమాన నాయకులైనటువంటి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న మన కవ్వంపల్లి సత్యనారాయణపై అసత్య ఆరోపణలు చేస్తూ ఇక్కడికి చేసినందుకు మేము సవాల్ విసిరాం. ఇంతవరకు ఇక్కడికి రాలేడు. ఇక్కడనే మేము సాయంత్రం వరకు ఉంటాం. మేము ఎంతటికైనా రెడీ ఉన్నాం. మా కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై ఇంకొకసారి అసత్య ఆరోపణలు చేసినట్టయితే ఖబర్దార్ రసమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కవ్వంపల్లి.